వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు పవన్ గౌడ్ మనతో ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు కేటీఆర్ ఇచ్చిన మాట ప్రకారమే ఇక్కడ 8 తారీఖు 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ముఖ్యమంత్రి సవాల్ను స్వీకరించి నేను వస్తున్నా, మీరు రావాలి అని చెప్పేసి అన్నారు. మరి ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ఎవరెవరు వచ్చారు? ఎవరు రాలేదు. చేసింది ఏం లేక, చెప్పుకోవడానికి ఏం లేక, ముఖం చూపించే తెలివి లేక సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు రేవంత్ రెడ్డి అంటే రాలేదు. రేవంత్ రెడ్డి ఏదో సవాల్ విసురుతోటే ఢిల్లీకి వారిపోయిండు. మరి వాళ్ళ నాయకులు ఉన్నారు కదా, ఓ ప్రతి సవాళ్ళు వేస్తున్నారు కదా, మీరెందుకు మేమస్తాం అని ఒక నాయకుడు కూడా రాలేదు. ఎందుకంటే రైతన్నలు అరిగోసపడుతున్నారు. రైతు భరోసా ఇస్తామని చెప్పేసి రైతు బంధుతోటి అది కూడా 2 పంటలకు ఎగ్గొట్టి ఎలక్షన్లు వస్తున్నాయని ఎలక్షన్ల బంద్ వేసిండు మొన్న రేవంత్ రెడ్డి అనేటోడు. ఆ బందేసి రైతులు సంబరాలు చేసుకోర్రి, ఊగుర్రి తూగుర్రి, డాన్సులు చేయర్రి అని చెప్పిండు. కేసీఆర్ గారు కరోనా లాంటి కష్టకాలంలో కూడా రైతు బంధుని వేసిండు. ఏనాడు కూడా రైతు బంధుని ఎగ్గొట్టలేదు. రైతులకు సకాలంలో నీళ్ళు ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, ఎరువులు ఇచ్చిండు. అది చేతికొచ్చిన పంటను కల్లాలు పెట్టి కొన్నాడు. మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు? కల్లాల దగ్గర ఉన్న పంట నీళ్ల పాలు చేస్తున్నాడు, వర్షాధారం చేస్తున్నాడు, వర్షపాలు చేస్తున్నాడు, మొలకలొచ్చే విధంగా చేస్తున్నాడు. అంటే ప్రతి గింజ గిడ మేము కొంటాం, ఇక్కడ రైతులు ఆందోళన పడద్దు, ప్రతి గింజ మీద గిడ క్వింటల్కి కూడా బోనస్లు ఇస్తాము అని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం అనేది జరిగింది. ఇప్పటి వరకు మరి రైతులకు ఎన్ని బోనస్లు వచ్చినాయి అని చెప్తున్నారు, రైతులు చెప్పుకుంటారు కదా. మరి మీరు ఒక్కసారి రైతుల దగ్గరికి రండి, నేనే తీసుకొని పోతా. ఇప్పటి వరకు కూడా రైతు బోనస్ ఇప్పటి వరకు కూడా వేయలేదు. ఈ పంటకు ఎప్పుడు వేస్తాడో చెప్పాలి. రైతు బంధును కూడా, రైతు భరోసా ఇయ్యలేదు. రైతు బంధునే 1000 రూపాయలు పెంచి కొంతమందికి వేసిండు, ఇంకో కొంతమందికి వేయను లేదు. ఎందుకు వేయలేదో చెప్పాలి. ఆనాడు గుట్టలకు, చెట్లకు, వాగులకు, వంకలకు కేసీఆర్ వేస్తా అని చెప్పిండు, వేసిండు అనేసి తప్పుడు ప్రచారాలు చేశారు. ఇప్పుడు ఎలక్షన్ల టైంలో గుట్టలకు, వాగులకు, చెట్లకు, చేన్లకు మరి రేవంత్ రెడ్డి కూడా వేసిండు కదా. ఆనాడు మల్రెడ్డి, ఎల్రెడ్డి, ఆ రెడ్డి, ఈ రెడ్డికి ఎత్తాండు కేసీఆర్ అని చెప్పిండు కదా. మరి ఈ రెడ్డి వచ్చి ఏ రెడ్డికి వేసిండు మొన్న ఎలక్షన్ల స్టంట్ల కోసం, ఎలక్షన్ల కోసం అనేది ఒకసారి ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. పాలెవ్వి, నీళ్ళెవ్వి, మంచేది చెడ్డేది అని తెలంగాణ ప్రజలన్నీ గ్రహించారు. అంటే ఈ రైతు భరోసా డబ్బులు ఇప్పుడు మాత్రం కేవలం స్థానిక సంస్థల ఎన్నికలు అనుకోవచ్చా, లేకుంటే అసెంబ్లీ ఎన్నికలు అనుకోవచ్చా? అసెంబ్లీ ఎన్నికల కోసం కాదు, స్థానిక సంస్థల ఎన్నికల కోసం కర్రు కాల్చి వాత పెడతారు. ఊళ్ళల్లోకి పోయే ముఖం చూపిట్టే తెలివి లేక ఇవన్నీ చేస్తున్నాడు. అంతే తప్ప పైసలేసి పైసల బంధుని చేస్తున్నాడు. ఎలక్షన్ల బంధుని తీసుకొచ్చిండు. రైతు బంధునేమో బాపు కేసీఆర్ గారు అందరికీ ఎనీ టైం వేస్తే, ఈయన మాత్రం ఎలక్షన్ల కోసం ఎలక్షన్ బంధుని తీసుకొని వచ్చిండు రేవంత్ రెడ్డి అనేటోడు తెలంగాణ రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాడు, అధోగతి పాలు చేస్తున్నాడు. 420 హామీలు ఇచ్చిండు, 6 గ్యారంటీలు ఇచ్చిండు. ఒక్క గ్యారంటీని కూడా ఫ్రీ బస్సు మినహా ఏది నెరవేర్చిన దాఖలాలు లేవు. తెలంగాణలో కాంగ్రెస్ ఏదో ఆ రోజులు తీసుకొస్తామంటే ఏ రోజులో అనుకున్నారు. ఎమర్జెన్సీ కాలాన్ని తీసుకొచ్చిండు. మా సోదరుడు నల్లబాలు అనేటైనను పోస్టుకు రీటిట్టు వేస్తే తీసుకుపోయి జైలు వేసిండ్రు. ఆయన ఇప్పుడు కరీంనగర్ జైల్లో ఊచలు లెక్క పెడుతున్నారు. అంటే ఈ భారతదేశంలో ప్రశ్నించే హక్కు ఎవరికి లేదా? అసలు నువ్వు ప్రశ్నిస్తా అని అధికారంలోకి వచ్చినావు, ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కరి మీద తప్పుడు కేసులు బనాయిస్తూ జైళ్ళల్లో పెడుతున్నావు. రేపు రాబోయే రోజులల్లా నిరుద్యోగులు, రైతులు ఈ జైల్లో పెట్టిన ప్రతి ఒక్కరు కేసీఆర్ లైక్ తిరగబడి నీ మీద యుద్ధం ప్రకటిస్తారు. రేవంత్ రెడ్డి 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ పాలించింది. రాష్ట్రాన్ని 50 ఏళ్ళు ఎంటకి తీసుకుపోయింది. ఒక్కొక్కటి అన్ని చక్కబెట్టుకుంటూ వస్తున్నాం. ప్రజలకు ఏదైతే 6 గ్యారంటీలు అన్నామో 6 గ్యారంటీలలో ప్రతిదీ అమలు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకున్నది. ఇప్పటికే సగం ఇంప్లిమెంట్ అయినాయి, ఇంకా కొన్ని ఉన్నాయి. అవన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వము, బీఆర్ఎస్ నాయకులు కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన అది నిర్మించి కొన్ని 1000 కోట్ల డబ్బు జేబులలో పెట్టుకున్నారు. అవన్నీ అలా జేబులకి వెళ్ళి తీపిచ్చి ప్రజలకు వంచుతా అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటుండు. తెలంగాణ బిడ్డనే కదా మీరు? ఎక్కడి నుండి మిమ్మల్ని అడుగుతున్నా, మీరు ఎక్కడి నుండి? ఏ జిల్లా నుంచి? సంగారెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టక ముందు తెలంగాణ రాష్ట్రంలో నీళ్ల గోస ఎట్లుండే, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత నీళ్ల పరిస్థితి ఏ విధంగా ఉన్నది మీరు ఒకసారి చెప్పండి. ఎట్లుండే? బాగుందా, బాగాలేదా? అంటే మీరే చెప్తున్నారు కదా, కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు జలజీవనాధారం. ఆ తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇయ్యలేని నాయకులు ఒకవైపు, జాతీయ హోదా కోసం కొట్లాడని నాయకులు ఒకవైపు. కాళేశ్వరం ప్రాజెక్టుకు పేరు వస్తే, కేసీఆర్కు పేరు వస్తుంది అనేసి బురద జల్లడానికి చూస్తున్న ఓ వర్గం ఒకవైపు. ఇవన్నీ వర్గాలు కాళేశ్వరం ప్రాజెక్టు పని చేయకపోతే వరద నీళ్లు బాగొస్తాయి, నీళ్లను మా రాష్ట్రానికి ఎత్తుకపోతాం అనేసి ఇంకొక వైపు. ఇవన్నీ కలుస్తున్నాయి. ఒక మోడీ
ఒక రేవంత్ రెడ్డి, ఒక చంద్రబాబు, ఒక బండి సంజయ్, ఒక కిషన్ రెడ్డి, అన్ని వర్గాలు కలిసి ఒక్క బాపు కేసీఆర్ గారి మీద యుద్ధం ప్రకటించిండ్రు. ఎందుకు? బాపు కేసీఆర్ తెలంగాణ తీసుకొచ్చిండు, బాపు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు తీసుకొచ్చిండు, బాపు కేసీఆర్ సంక్షేమ పథకాలతో సంబరపెట్టిండు, బాపు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో హనుమంతుని గుడి లేని ఊరు లేదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సంక్షేమ పథకం చేరని ఇల్లు లేదు అనే విధంగా పరిపాలించిండు. కాబట్టి ఆయన పాలనను రూపుమాపాలే, ఆయన మీద బురద జల్లాలే, ఆయన పేరును మర్చిపోవాలి అనేసి బురద జల్లే రాజకీయాలు కాళేశ్వరం ప్రాజెక్టు మీద వేస్తున్నారు. రేవంత్ రెడ్డి అనేటోడు కాళేశ్వరం ప్రాజెక్టు ఉపయోగాలు నిరుపయోగాలు ప్రజలందరూ ఇప్పుడు తెలుసుకుంటున్నారు. ప్రతి ఒక్కటి పాలేంది నీళ్ళేంది అనేది తెలిసిపోయింది. రేపు ఏ ఎలక్షన్లు వచ్చినా ఏది వచ్చినా కూడా కర్రు కాల్చి వాత పెడతారు కాంగ్రెస్ వాళ్ళకు. చివరిగా అంటే ఏబిఎన్ పైన దాడి చేస్తే ఊరుకునేది లేదు అని చెప్పేసి సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ కూడా అనడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? బండి సంజయ్ అనేటోడు ఒక గూర్ఖాను, ఒక వాచ్మెన్ అన్ని నిరూపించుకుంటాడు. కేంద్ర మంత్రి, నిస్సహాయ మంత్రి, కరీంనగర్కు రూపాయి వేలేని మంత్రి, కరీంనగర్కు ఒక్క పెట్టుబడి తీసుకురాలేనోడు, కరీంనగర్కు ఒక ప్రాజెక్టును తీసుకురాలేనోడు, కరీంనగర్లా కులం మీద మతం మీద రాజకీయాలు చేసినోడు మాట్లాడుతున్న మాటలు. బండి సంజయ్ని ఒకసారి బీఆర్ఎస్ భవన్కి వచ్చి గిట్లా టచ్ చేయమని చూడుర్రి, నశం అయిపోతాడు. ఏదో అడ్డిమారు గుడ్డి దెబ్బల తెలంగాణ ప్రజలు అదే ఆయన మాటలను, ఆయన బ్రోకర్ మాటలను నమ్మి ఓట్లేసిండ్రు. నమ్మిన ప్రజలకు ఇచ్చిన తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర మంత్రి పదవి తెలంగాణ రాష్ట్రం చేయబట్టే వచ్చింది. ఆ మంత్రి పదవికి కూడా న్యాయం చేస్తలేడు. ఇప్పటికైనా పానుపరాకు, గుట్కా, తంబాకు, అదేంది ఐటమ్ నెంబర్ 6 అనగానే పాస్ అనే ముచ్చట్లను మర్చిపోవాలి బండి సంజయ్. ఓకేనా? ఇది పరిస్థితి. అంటే రాష్ట్రంలో 6 గ్యారంటీలను పక్కకు పెట్టి ఏదేదో మాట్లాడుతుంటాడు ముఖ్యమంత్రి అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కొన్ని వేల కుటుంబాలు అభివృద్ధి చెందినవి, ఆయన కళ్ళుంటే చూడాలి అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ రావుతో హరుణ్ ఆద్య టీవీ, హైదరాబాద్.